Break up. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాక్స్. సినిమా లవర్స్ అందరికి ఎక్సైటెడ్ ప్లేస్ మన సినిమాక్స్. సో లైట్స్ ఆఫ్ వాల్యూమ్ ఆన్, లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ LIK, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ చూసాక నా ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే, ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేశాడు బట్ డెలివరీ మాత్రం మిస్ అయింది. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ మీద పెట్టుకున్న హోప్ కొంచెం డౌన్ అయింది. కాన్సెప్ట్ అండ్ సెటప్ చూస్తే స్టోరీ మాత్రం సాలిడ్. అసలు 2040 ఫ్యూచర్ బ్యాక్ డ్రాప్, మన ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుంది, ఫోన్ ఎడిక్షన్ ఎంత డేంజరస్ లెవెల్ కు వెళ్తుంది, ఈ యాంగిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అలాంటి వాళ్ళ మధ్య ఫోన్ యూస్ చేయని ఒక అబ్బాయి, ఫోన్ కి ఎడిక్ట్ అయిన ఒక అమ్మాయి, వాళ్ళ లవ్ స్టోరీ సర్వైవ్ అవుతుందా లేదా బ్రేక్ అవుతుందా, ఇదే మెయిన్ కోర్ పాయింట్. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంది. కొన్ని డల్ మూమెంట్స్ ఉన్న అనిరుద్ రవిచంద్రన్ బీజిఎం లిటరల్లీ సీన్స్ ని లిఫ్ట్ చేసింది. SJ సూర్య టైమింగ్స్ తో కామెడీ బాగా వర్కౌట్ అయింది. బట్ తెలుగు డబ్బింగ్ సాంగ్స్ కంప్లీట్ గా మిస్ అయ్యాయి. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇక్కడ నుంచే మూవీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సీన్స్ ఆర్గానిక్ గా లేకుండా ఫోర్స్ చేసినట్టు ఫీల్ అవుతాయి. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ ని చూపిస్తున్నారు బట్ విజువల్స్ అండ్ సెట్ డిజైన్ కన్విన్సింగ్ గా లేదు. హోలోగ్రామ్స్, టెక్ ఎలిమెంట్స్ పెట్టి ట్రై చేశారు బట్ ఎగ్జిక్యూషన్ వీక్. ప్రదీప్ రంగనాథన్ అండ్ SJ సూర్య ఎఫర్ట్స్ పెట్టినా కంప్లీట్ గా సేవ్ చేయలేకపోయారు. క్లైమాక్స్ లో మెసేజ్ ఇవ్వడం కోసం ఇంత లాగ్ ఉన్న సెకండ్ హాఫ్ అవసరమా అని డౌట్ వస్తుంది. ఓవరాల్ గా కాన్సెప్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ కొంచెం వర్కౌట్ అవ్వలేదు. షుడ్ యూ వాచ్ ఫ్యూచర్ కాన్సెప్ట్ మూవీస్ నచ్చితే ట్రై చేయొచ్చు, బట్ హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే డిసప్పాయింట్మెంట్ కన్ఫర్మ్. సో గైస్, మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసినా మన రివ్యూ మాత్రం హానెస్ట్ గా ఉండాలి. ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ రివ్యూస్ కోసం సినిమాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.